తలలో వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నామము ఘనమైనది, మీకే స్తుతి. ఆయన నామమును కీర్తించడి, అది మనోహరమైనది, మీకే స్తోత్రం. నా పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానమా, మీకే మహిమ. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, మీకే స్తుతి. మహోన్నతుడా, మీకే స్తోత్రం. యెహోవా రోహి, మీకే స్తోత్రము. యెహోవా సిద్కేను, మీకే మహిమ. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును, మీకే మహిమ. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, మీకే స్తుతి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా ప్రభా, మీకే స్తోత్రం. దేవుని పరిశుద్ధుడా, మీకే స్తుతి. పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి వాడా, మీకే స్తోత్రం. మీకు పరలోకపు రాజా, నీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, ఇప్రాటేస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన ఏలును, అందుకొరకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉన్నందుకు మీకే స్తుతి. సమాధానములకు కారకుడైనటువంటి వాడా, మీకే మహిమ. సమాధానకర్త మా దేవా, మీకే స్తుతి. అధికారుల పొగరును అణుచువాడా, మీకే స్తోత్రం. న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయువాడా, మీకే మహిమ. యెహోవా నిరంతరము ఏలుచున్నాడు, మీకే స్తోత్రం. యెహోవా నిరంతరము రాజు ఉన్నాడు, మీకే స్తుతి. నా రాజా, మీకే స్తోత్రం. నా దేవా, మీకే స్తోత్రం. భూపతులకు అద్భుతమైనటువంటి వాడా, మీకే స్తోత్రం. నాయన ఇంకో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంలో ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జ్ఞానమును మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము తండ్రి, మా తల్లి గర్భాన్న పండింది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ ప్రజల దోషమంతయు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నీవు దయాళుడివై, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎట్లా కృపాతిశయం గలవాడు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. యెహోవా, మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణము శ్రమల నుండి తప్పించము తండ్రి. నీకు ఆయాస్కరమైన మార్గం ఎందు ఉన్నదేమో చూడుము నాయన. దిగో తండ్రి, నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా. వారు ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నారు మేము ఎరగము కానీ తండ్రి, నాయన సమస్తం మీకు ఎరుగును నాయన. అందరి హృదయాలు మా నోటికి మాట రాకముందు మా హృదయాలను పరిశోధించే దేవుడు నీవే కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక నాయన శోధనలో పడిపోకుండా నాయన మెలకుగా ఉండే ప్రార్థన చేసే కృపాభాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇక నా శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నైనా తండ్రి, ఈ ఏలియాను సుదేమపట్నం సంబంధమైన సారేపతు అనే ఊరికి అక్కడ పంపించి నాయన. ఇదిగో తండ్రి, సారేపతు అనే ఊరిలో తండ్రి నాయన ఆ వృద్ధి స్త్రీని ఏ విధముగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఇగోనైనా నాయన తండ్రి, అది ఆ సమయంలో తండ్రి మీరు ఏ విధముగా అయితే తండ్రి నాయన ఆమె బుడ్డులో నీళ్లు అయిపోలేదు, ఆ బుడ్డులో ఉన్నటువంటి నూనె అయిపోలేదు తండ్రి నాయన. నిజమే నాయన, పిండి తక్కువ కాలేదు నాయన ఆ సమయాలలో తండ్రి. నిజమే నాయన, ఆ తండ్రి నాయన మీరు ఏ విధముగా అయితే మీ సన్నిధిలో నాయన అలనాడు తండ్రి ఈ ఏలియాని ఆ సారేపతి వృద్ధురాలి దగ్గరికి పంపించి తండ్రి మీరు ఏ విధముగా పోషించారో తండ్రి నాయన, మమ్మల్ని పోషిస్తున్నటువంటి వాడు నీవే నాయన. ఇగోనైనా ఆ విధముగా తండ్రి, ఇగోనైనా మాలో ఉన్నటువంటి ఎందరో బలహీనటువంటి బిడ్డల్ని, ఎందరో బేదలైనటువంటి బిడ్డల్ని, ఎన్నో నాయన ఇగోనైనా సేవకుల కుటుంబాలని తండ్రి నాయన అలనాడు ఏలియాని ఆ సారేపతి ఊర్లో ఉన్న విధురాలని నేను ఏ విధముగా అయితే మీరు నాయన పోషించారు, ఆ విధంగా మీరు పోషిస్తున్నారు తండ్రి నాయన. మీరే తండ్రి సమస్త జీవులకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి. అందరిని బట్టి మీకే వేలాది దస్సు చెల్లిస్తున్నాను నాయన. ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఏ అవసరత కొద్దీ, ఏ సమస్యల కొద్దీ నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నదో ఆ బిడ్డ యొక్క తండ్రి, ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరాలు తీర్చండి నాయన. నిజమేనైనా
భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని తండ్రి ఇజ్రాయేల్ దేవుడని సెలవిచ్చుచున్నాడని తండ్రి ఏలియా ద్వారా ఏ విధంగా అయితే మీరు ఆయన మాట చొప్పున మీరు అక్కడ జరిగించారో నాయన, ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఏమాత్రం ఎన్నిక లేని వారమైన మాము తండ్రి ఇక ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి అటు కృపను అనుగ్రహించండి నాయన. ఈ ఆహారం ఏ విధంగా కొరత లేకుండా తండ్రి ఇదిగో నాయన ఇంక బీదలైనటువంటి బిడ్డలని నాయన సేవకులైన కుటుంబాలలోను ప్రతి కుటుంబాలలోనూ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మీరు పోషించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లు సహాయం చేయండి ఆయన. మా శరీరముతో తండ్రి మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ కుమారుని రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన తగిన శక్తి గల వారు మగినట్లు నాయన సిద్ధపడి మాకు దయచేయండి. శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారం లేదా ఆత్మ మీద మనసు ఉంచుదురు అని లేఖనం సెలవిస్తున్నారు కదా నాయన. మేము ఆత్మానుసారులుగా నడుచుకున్నట్లు తండ్రి మాకు బుద్ధిని, జ్ఞానం, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతినట్లు సహాయం చేయండి. మా విశ్వాసం అభివృద్ధిపరచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ఆయన. మీరు ఎక్కల నీరుని కాచి కాపాడమని అర్థిస్తున్నాం తండ్రి. దుష్టుల ఆలోచనల నుండి మా హృదయాలు విడిపించమని ఆయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు నాయన మీ ఆత్మ సహాయం మేము అర్థిస్తున్నాం తండ్రి. మర్మాలను బయలుపరిచే దేవుడు నీవే కదా తండ్రి. ఇగోనైనా మాకు వచ్చినటువంటి దర్శనాలనే కానీ తండ్రి లేఖనాలు ధ్యానించడానికి కావాల్సిన శక్తి కానీ నాయన ప్రతి ఒక్కరికి మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. ఇది నిష్కపటమైన మనసుతో మేము ప్రార్థన చేయనట్లు మాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించి మాకు నేర్పండి నాయన. అంధకార సంబంధమైన సమాధుల నుండి మా ప్రాణాలు విడిపించండి దేవా. ఇగో తండ్రి మా పట్ల చేసిన మీరు ఉపకారాలు బట్టి మీకే వేలాది కొత్తుందా సుచ్చలిస్తున్నాం తండ్రి. మేలుతో మా హృదయాలను తృప్తిపరచుము దేవా. మీకే స్తోత్రం. లోకాసులను, నేత్రాసులను, శరీర మోజులను పడిపోకున్నట్లు శక్తి నిమ్ము నాయన. లోక బంధాలను, ధనమోసాలను, శరీర సుఖాలను పడిపోకుండా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నాయన దేవా మాకు మా ప్రార్థనకు చెవియొగ్గి నాయన మా ప్రార్థనకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. నీ చిత్తానుసారంగా మేము మమ్మల్ని బ్రతికించండి నాయన. ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ నాయన, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్తనమే కానీ, ధనాశలు కానీ తండ్రి సంఘంలో ఏ బిడ్డ కూడా పడిపోకుండా ఉన్నట్లు నాయన. ఇగోనైనా నాయన మాలో కోపము కానీ నాయన, మాలో గర్వం కానీ నాయన మీకు విరోధంగా ఏదైనా చేదైనా వేరేదైనా మా హృదయంలో మొలిచి వెంటే పెరికి వేయండి నాయన. మీకు మమ్మల్ని మీకు వేరుపరిచే ఏ విధమైనట్లయినా సరే మాకు దూరపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయ నాయన. ఇంకోనైనా ఈ మాయలో మేము పడిపోకుండా ఉన్నట్లు ఆయన నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా హృదయం మాయలో పడిపోకుండా ఉన్నట్లు ఆయన తండ్రి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచొద్దురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉండదని మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు తండ్రి. నాయన మేము మట్టివారిగా ఉండకుండా తండ్రి వారు మానవులు కల్పించే పద్ధతులను, దైవోపదేశాలను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని మీరు మార్కు సువార్త 7:6 రాయించారు కదా నాయన. అట్టివారిగా ఉండకుండా తండ్రి మా హృదయం నిండా వాక్యము నాయన మేము నింపుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు నాయన బుద్ధి, జ్ఞానం, వివేకం అనుగ్రహించండి తండ్రి. పావురము వలె నిష్కపటమును ఆయన, పాముల వలె వివేకముగాను మేము బ్రతునట్లు మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. నిజమేనైనా మత్తయి 5:8 తండ్రి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరని సెలవిస్తున్నావు కదా. నిజమే తండ్రి. సామెతలు 22:11 కదా హృదయ శుద్ధిని ప్రేమించేవారు దయగల మాటలు పలుకునని సెలవిస్తున్నారు తండ్రి. మేము దయగల మాటలు పలుకున్నట్లు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా తండ్రి. మా ఏ విధమైన కోపానికి కానీ, ఏ విధమైనటువంటి నైనా అలవాట్లకి కానీ, దిశలేమో కానీ పోకుండానట్లు నాయన, దుష్ట ఆలోచన చొప్పున పోకుండా దుష్ట హృదయంలో పుట్టి మూర్ఖ చొప్పున మేము నడవకుండా తండ్రి. ఇక నేను మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలదని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడిన సెలవిస్తున్నారు నాయన. ఇక మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ తండ్రి, ఇక పూర్ణమైన పట్టుదలతో తండ్రి మిమ్మల్ని వెంబడించటకు తండ్రి, మీతో పాటు నడుచుటకు, మీతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లయినా మాకందరికీ అట్టి భాగ్యము దయచేయండి నాయన. అట్టి కృపను దయచేయండి తండ్రి. బలహీనైన మా పట్లనైనా మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. హృదయం అనే పలక మీద నాయన వాక్యం మేము రాసుకోవటానికి నాయన మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. ఇదిగోనైనా హృదయం తండ్రి మేము నాయన అట్టి వారిగా ఉన్నట్లు సహాయం చేయండి. మా హృదయంలో జ్ఞానం లభించిన ఎట్లా నా హృదయం కూడా సంతోషించినని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. ఇక జ్ఞానం కొదువైనటువంటి బిడ్డల
కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం. జ్ఞానము దయచేయండి నాయన, మీ దయరెక్కల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని అయినా, ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా, కుటుంబంలో ఏ విధమైన కలతలకు లోనవ్వకుండా తండ్రి, కుటుంబంలో సాతానుడు దుష్టుడు ఏ విధమైన గలిబిలిని అయినా చేయకుండా తండ్రి, మీ దుష్టుడిని గద్దించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నానైనా. ఇదిగో తండ్రి, మేము ఏ విధమైన ప్రలోభాలకి లోనవ్వకుండా తండ్రి, నీ వాక్యానుసారంగా బ్రతినట్లు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, ఏ విధమైన నాయన మేము ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని పోము కదా తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి నాయన. ఇక వట్టి చేతుల వారమే వచ్చాము, వట్టి చేతులతో పోతాం తండ్రి. నాయన మా క్రియలు మాత్రం మా వెంబడ వచ్చినట్లుగా కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి, ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే నాయన, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చావు కదా నాయన. ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి